శ్రీదేవిని తక్షణమే శ్రీదేవిని తక్షణమే దళితుల భూములు కబ్జా చేసిన సుక్క శ్రీదేవిని దళితుల భూములు కబ్జా చేసిన సుక్క శ్రీదేవిని చెరువులు ఆక్రమించిన సుక్క శ్రీదేవిని దళితుల భూములు కబ్జా చేసిన సుక్క శ్రీదేవిని యమనాం గ్రామంలో చెరువులు ఆక్రమించిన సుక్క శ్రీదేవిని యమనాం గ్రామంలో చెరువులు ఆక్రమించిన సుక్క శ్రీదేవిని శిక్షించాలి శిక్షించాలి దళితుల భూములు కబ్జా చేసిన సుక్కదేవిని దళితుల భూములు కబ్జా చేసిన సుక్క శ్రీదేవిని చెరువులు ఆక్రమించిన సుక్క శ్రీదేవిని కబ్జా చేసిన సుక్క శ్రీదేవిని దళితుల భూములు తక్షణమే 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 గత కొన్నేళ్లుగా దళితుల భూములు అక్రమంగా స్వాధీనం చేసుకున్న వారిని దళితుల భూములు వెంటనే దళితుల భూములు తక్షణమే దళితుల భూములు అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూ కబ్జాదారుల్ని దళితుల భూములు అక్రమంగా గత కొన్ని సంవత్సరాలుగా మా భూమి తండ్రుల నుండి ఉన్న భూమిని కబ్జా చేసి కొన్ని సంవత్సరాల కిందట మేము బతుకు తెరువు కోసం వైజాగ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరం సంక్రాంతికి వచ్చేటప్పుడు రేటు వస్తుంది అమ్మి పెడతానని ఒక మనిషిని పంపుతూ ఉండేది అప్పి అనే పాత మాజీ ప్రెసిడెంట్ని. మేము 7 74 సెంట్లు 207 54 సెంట్లు ఈ మొత్తం భూమి ఆక్రమించి మాకు భయభ్రాంతులు చేసి ఊర్లో చంపుదామని భయపెట్టినందువల్ల సంతకం పెట్టవలసి వచ్చింది. దానికని మాజీ ఎమ్మెల్యే దగ్గర జోగారావు దగ్గరికి వెళ్తే ఉన్న నాలుగుకి మా మందు అయితే ఉన్నాళ్ళకి ఊడిపోయినట్ట మాకంటే న్యాయం చేస్తామని చెప్పి మొత్తం శ్రీదేవి ఆధీనంలో చేసి కబ్జా చేసి మాకు అన్యాయం చేసి మాకు ఫస్ట్ కరోనాకి ఎన్ని వాహనాలు ఏవి లేకుండా అత్యవసర అవసరాల్లో తిరుగుతూ నీళ్లు ఇవ్వని పరిస్థితి, ఊర్లోకి వస్తే ఇంట్లోకి రాని పరిస్థితిలో మేము తిరిగి మా భూమిని మొన్నటి వరకు కాపాడాము. ఆఖరికి కాపాడలేక మేము భయపడి ఆవిడ నేను ఊర్లో నా ఇల్లు ఉండి ఉండలేక చంపుతామని భయంతో మేము ఊర్లోకి రాలేకపోతున్నాం. మా భూమి మాకు ఇప్పించి రెవెన్యూ నెక్స్ట్ సర్వే అయ్యే ముందు మా భూములన్నీ మా పాస్బుక్లో ఎంటర్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మేము చెప్పినందువల్ల మాకు న్యాయం చేస్తారని మేము చూస్తూ ఉంటున్నాం. అందరికీ నమస్కారం. ఇటీవల పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామానికి చెందిన చుక్క శ్రీదేవి అనే మహిళ మన పార్వతీపురం గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ బోనేలు విజయచంద్ర గారి మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు కొన్ని చేయడం జరిగింది. అయితే దాన్ని మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం మండలంలో పెదబొండపల్లి అనే గ్రామం చాలా గౌరవప్రదమైనటువంటి గ్రామం, చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం, అలాగే ఎంఆర్ నగరం చుట్టూ గ్రామాలు కూడా. అటువంటి గ్రామంలో కూడా ఒక 5 సంవత్సరాల క్రితం చుక్క శ్రీదేవి అనే ఒక మహిళ గ్రామంలోకి వచ్చి దశాబ్దాల కాలంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములన్నింటినీ కూడా మరి హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద అధికారులతో కుమ్మక్కయ్యి ఆ భూములు వాళ్ళు కావని చెప్పి బలవంతంగా లాక్కొని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గురి చేయడం జరుగుతుంది. అలాగే ఎంఆర్ నగరంలో శ్మశానమని కూడా చూడకుండా రజకులు, షావుకారులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు అట్లాంటి వారి తాలూకా శ్మశానం అని కూడా చూడకుండా, వాళ్ళ కోనేరు అది కూడా చూడకుండా వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసి ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ చుక్క శ్రీదేవి అనే ఆవిడ ఒక పెద్ద శాడిస్ట్లా తయారయ్యి బొండపల్లి, ఎంఆర్ నగరం, చినబొండపల్లి గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఈరోజు మా శాసనసభ్యులు
బోనేలు విజయచంద్ర గారు ఆ ప్రజలందరికీ నేను అండగా ఉన్నాను, మీకు రావాల్సినటువంటి హక్కుల్ని న్యాయంగా పోరాడి మీ ఆస్తులన్నీ నేను మీకు ఇప్పిస్తానని చెప్పి ఆయనకు ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తుంటే అటువంటి శాసనసభ్యుల మీద అవాకులు చవాకులు పేలడం అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మరోసారి ఎప్పుడైనా నువ్వు మీడియాలో కానీ మాట్లాడితే నువ్వు మహిళని కూడా చూడకుండా మేము ప్రతిఘటిస్తామని కూడా ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు అల్లం కృష్ణమూర్తి. సుక్క శ్రీదేవి అనే ఆసామి 2022 50 సెంట్ల భూమిలోను నీలగిరి మొక్కలు మేము వేసుకుంటే 2 సంవత్సరాల మొక్కలు, చిన్న మొక్కలు రాత్రిని 1 గంట టైం అప్పుడు 30 మంది 40 మంది రౌడీలు తెప్పించి మా చెట్లు అన్యాయంగా కొట్టిందండి. మేము కేసు పెట్టడానికి వస్తే కేసు కూడా మరి తీసుకొని ఇవ్వకుండా చేసిందండి. ఎస్ఐ గారికి వచ్చాం, సిఏ గారికి వచ్చాం, డిఎస్పీ గారికి, ఎస్పీ గారు ఎక్కడికి వెళ్ళా కేసు పట్టించుకోలేదండి. మాకు చాలా ఇబ్బందులు పెట్టిందండి. మమ్మల్ని చంపించేస్తామని కూడా అన్నదండి. మా ఆ భూమిని సర్వే నెంబరు 228లోను మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గ్రామం అండి. మా యమానా గ్రామంలో గత 150 సంవత్సరాలుగా మా రజకులు చెరువుని ఆధారంగా చేసుకుని తమ యొక్క వృత్తిని కొనసాగిస్తున్నారండి. అలాగే ఆ పక్కనే మా వయసు సంఘం సంబంధించిన శ్మశాన వాటికి బరియల గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ వయసులు కావచ్చు, మా ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడే చనిపోయిన వాళ్ళందరూ బరియల గ్రౌండ్ అక్కడే బరియలు చేసేవాళ్ళు. కానీ 2017లో చుక్కా శ్రీదేవి అని ఆవిడ మా యమానా గ్రామంలో వచ్చి ఈ భూములన్నీ నావని, ఈ చెరువు నాదని, ఈ శ్మశాన వాటి కూడా నాదని కబ్జా చేసి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి అవసరమైతే అక్కడికి ఎవరైనా వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విషయంపై గత ప్రభుత్వంలో మేము స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జోగారావు గారి దగ్గర మేము వెళ్ళాము. జోగారావు దగ్గరికి వెళ్తే ఈ సమస్యని ఇట్టే పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళిద్దరూ కుమ్మక్కై ఆస్తుల్ని అమ్మేసుకున్నారండి. అంతేగాని ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. తర్వాత 2024లో విజయచంద్ర గారు, మన ఎమ్మెల్యే విజయచంద్ర దగ్గర మేము వెళ్తే మా గోడిని వినిపించుకోవడం జరిగింది. మా యమానా గ్రామ ప్రజలందరూ, మా యమానా గ్రామంలో ఉన్నటువంటి వైశ్య సంఘానికి కావచ్చు, మా యమానా గ్రామంలో ఉన్నటువంటి రజకులు కావచ్చు, మా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం మంది, ఖచ్చితంగా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని మాకు ఒక భరోసాను కల్పించారండి. అలాగే పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఎలాగైతే యమానా గ్రామంలో ఇబ్బందులు పడ్డారో, పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఇంచుమించు ఒక 25 ఎకరాల భూమిని ఆవిడ కబ్జా చేసిందండి. కబ్జా చేసి వాళ్ళ భయభ్రాంతులు కూడా గురి చేయడం జరిగింది. ఎందరినో హింసించడం కూడా జరిగిందండి. అలాగే మా యమానా గ్రామంలో చెరువుని పూర్తిగా కబ్జా చేసి గత 7 సంవత్సరాలకి ఏ ఒక్కరిని రానివ్వకుండా చేయడం జరిగిందండి. దానికి స్థానిక తహసీల్దార్ గారు హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా వస్తే దీనిపైన శిక్ష తీసుకోవడం హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగిందండి. ఇదిగోండి 8లో 6, 8లో 7, 8లో 10, 9లో 1 ఈ ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే శిక్షార్హులని గతంలో తహసీల్దార్ పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ బోర్డును కూడా ఆవిడ తీసివేయడం జరిగింది. ఎటువంటి యాక్షన్ ఇంతవరకు ఆవిడపై తీసుకోలేదు. అలాగే పెదనపల్లి గ్రామంలో పిచ్చుక స్వామినాయుడు అనే వ్యక్తి ఉన్నారండి. ఆ భూముల్లో బలవంతంగా ఈవిడ వెళ్ళి ఆవిడ కష్టపడి పెంచుకున్న నీలగిరి మొక్కలని నరికివేసింది. యాక్చువల్గా చెప్పాలంటే పిచ్చుక స్వామినాయుడు గారు అప్పటికే చనిపోయారు. పిచ్చుక స్వామినాయుడే నా భూములు ఆక్రమించుకున్నాడని, పిచ్చుక స్వామినాయుడు నా భూములు ఆక్రమించుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు పిచ్చుక స్వామినాయుడు ఆ సమయానికి చనిపోయి ఉన్నాడు. కానీ అప్పటికి కూడా స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకొని జరగలేదండి. కాబట్టి ఇటువంటి ఈవిడ్ని, ఈ చుక్కా శ్రీదేవిని, దళితుల భూములు ఆక్రమించుకుని ఈ చుక్కా శ్రీదేవిని కఠినంగా పోలీసు వారు శిక్షించి మా పేద ప్రజలైనటువంటి పెదనపల్లి గ్రామంలో కావచ్చు, అవతల మరకవలసలు కావచ్చు, ఇవతల యమానా గ్రామంలో అందరికీ న్యాయం చేస్తారని సవ్యంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ